కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టో పేజ్ నెంబర్ 16లో 3వ పాయింట్ గా పెట్టినటువంటి అంశం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బీసీలకు 42% రిజర్వేషన్ రాజకీయంగా ఎట్లా ఇస్తాయేమో అలాగే బీసీ కాంట్రాక్టర్లకు కూడా 100కి 42 కాంట్రాక్టులు బీసీలకే ఇస్తామనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది. నేను అడుగుతా ఉన్న సోదరులారా, మీ అందరికీ తెలుసు రాజకీయ రిజర్వేషన్ విషయానికి వస్తే స్థానిక సంస్థల్లో సౌండ్ చూసుకో బాబు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని ఓ దొంగ బిల్లు పెట్టి హైకోర్టుకు ఇంకొక రెడ్డి ఆయన తోలిచ్చి ఆ బిల్లు ఆగిపోయేటట్టు చేసి హైకోర్టు కొట్టేసినట్టు చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తా ఉన్నాడు, అది కోర్టులో ఆగిపోయింది. ఇందిరా సహానీ కేసు, యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అడ్డం పడతా ఉంది. 50% రిజర్వేషన్ దాటితే సుప్రీంకోర్టు ఒప్పుకుంటలేదనేటువంటి మాట చెప్పారు. సరే, బీసీలకు రాజకీయ రిజర్వేషన్, ఉద్యోగ రిజర్వేషన్, విద్యా రిజర్వేషన్ ఇవ్వడానికి 50% స్లాబ్ దాటుతుందని చెప్తా ఉన్నారు కదా. మరి బీసీ కాంట్రాక్టర్లకు 42% టెండర్లు ఇవ్వడానికి, వాటా ఇవ్వడానికి సుప్రీంకోర్టు అడ్డుకోలేదు, ఎవరు వద్దని చెప్పలేదు, దానికి అడ్డం ఉన్నోడు ఎవడు లేడు. నీవు ఇయ్యగలిగిందేమో మా వాళ్ళకి ఇయ్యకుండా ఒంటె పెదవులకు నక్కాశ పడ్డట్టుగా మమ్మల్ని మా బీసీలను 42% రిజర్వేషన్, పొలిటికల్ రిజర్వేషన్ అని చెప్తూ మమ్మల్ని అటువైపు చూపించినటువంటి ముఖ్యమంత్రి గారు, నేను అడుగుతా ఉన్నా, ఈ 42% మా బీసీ కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులు ఇయ్యడానికి ఏదన్నా కోర్టు అడ్డుకున్నదా? నిన్ను ఎవరైనా వద్దని చెప్పిండా? ఎవరైనా ధర్నా చేసిండా? పక్కనే ఉన్నటువంటి కర్ణాటకలో బీసీ కాంట్రాక్టర్లకు సపరేట్ రిజర్వేషన్ ఉంటది, ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఉంటది, ఇటు తమిళనాడులో ఉంటది. కానీ తెలంగాణ రాష్ట్రంలో బీసీ కాంట్రాక్టర్లకు ప్రత్యేక రిజర్వేషన్ ఉండదా? ఏం చెప్పినావు కామారెడ్డిలో? కామారెడ్డి డిక్లరేషన్ లో ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ? బీసీ కాంట్రాక్టర్లకు 42% రిజర్వేషన్ ఇస్తాం, సివిల్ కాంట్రాక్ట్లలో ఇస్తాం, మెయింటెనెన్స్ వర్క్లలో ఇస్తాం అనేటువంటి మాట అందులో చెప్పారు. మరి ఏమైందా? ఇవాళ కాంగ్రెస్ పార్టీకి 3వ ఏడాది మాసికం దగ్గరకు వస్తా ఉంది. 3వ ఏడాది మాసికమిగా ఇంకా 4 రోజులు అయితే ఏదా మరి ఎటుపోయింది మా కాంట్రాక్టర్లది బీసీ 42% బిల్లు? దాని మీద సప్పుడు చేయరు, అది ఇయ్యరు. ఎందుకు ఇయ్యరు? ఉడుక్కున ఈ బీసీ కాంట్రాక్టర్లకు కనుక రిజర్వేషన్ ఇస్తే రేపొద్దున ఈ బీసీ కాంట్రాక్టర్లంతా క్లాస్ 1 కాంట్రాక్టర్లుగా తయారైపోయి పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేసి ఆర్థికంగా స్థిరపడితే మా రెడ్ల ముట్టి మీద అంటారని వీళ్ళకి భయపడి, అందుకోసమే తన్నుడు తప్పది వెనుకనో ముందో, తన్నుడైతే తప్పది వెనుకనో ముందో మర్యాదగా మేమేం చెప్తా ఉన్నాం, ఎవరి వాటా వాళ్ళు తీసుకుందామని చెప్తా ఉన్నాం, ఎవరి పావుషేరు వాళ్ళు పంచుకుందామని చెప్తా ఉన్నాం. మీరు ఇంటలేరు. మీ గతి ఏమవుతుందో మీరే చూసుకోవాలి.